నమస్తే అండి, నేను డాక్టర్ దివ్యశ్రావణి, విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్గా చేస్తున్నాను. ఇవాళ మనం నిమోనియా గురించి మాట్లాడుకుందాం. గత 3-4 సంవత్సరాల నుంచి కోవిడ్ రావడం వల్ల అందరూ నిమోనియా గురించి వింటారు. అసలు ఏంటి నిమోనియా అంటే ఏంటి, ఇది ఎవరికి వస్తుంది, ఇది వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి, ఇది వచ్చాక ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. నిమోనియా అంటే లంగ్స్కి వచ్చే ఇన్ఫెక్షన్ అనమాట. మన లంగ్స్లో ఆల్వియోలై అనేవి ఉంటాయి. అవి మనం బయట నుంచి గాలి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ని మన బ్లడ్కి ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు నిమోనియా అంటే ఏంటంటే ఎవరికైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు దగ్గడము తుమ్మడం వల్ల గాల్లో బ్యాక్టీరియా కానీ ఆర్గానిజమ్స్ అవి చేరుతాయి అన్నమాట. అవి మనం తీసుకున్నప్పుడు ఈ ఆల్వియోలై అనేవి ఇన్ఫెక్ట్ అవుతాయి. అప్పుడు మనకి నిమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఈ ఆర్గానిజమ్స్ అనేవి వైరస్ ఆర్ బ్యాక్టీరియా లేదా ట్యూబర్క్యులోసిస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా అవ్వచ్చు అన్నమాట. ఇది ఎవరికి వస్తుంది నిమోనియా, ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చండి. కాకపోతే ఎక్కువ పెద్దవాళ్ళలో కానీ లేదు అంటే ఏదైనా కోమార్బిడిటీస్ అంటే బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే కిడ్నీ వ్యాధి కానీ అలాంటివి ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ నిమోనియా వస్తే లక్షణాలు ఏముంటాయి, మనకి జ్వరం రావడము, ఎక్కువ టెంపరేచర్స్ రావడము, దగ్గు రావడము, దగ్గులో గల్ల లేదా తెమడ అంటారు అది రావడము, కొన్నిసార్లు ఈ గల్లలో రక్తం పట్టడము లేదా గల్ల చెడు వాసన రావడము, పచ్చగా అలా మారిపోవడము అనేవి ఉంటాయి. ఇంకా ఎక్కువ నిమోనియా ఉంటే ఏంటంటే ఆయాసం రావడము లేదా ఆక్సిజన్ శాతం పడిపోవడము, బీపీ పడిపోవడము, కన్ఫ్యూజన్ రావడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఏ వైపు నిమోనియా ఉంటే ఆ వైపు ఛాతీ నొప్పి రావడము అలా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే దాన్ని బట్టి స్కోర్స్ ఉంటాయన్నమాట. వాటిని చూసుకొని అడ్మిట్ చేయాలా, ఓపీ బేసిస్లో ట్రీట్ చేయాలా అనేది చెప్తారనమాట. ఇప్పుడు నిమోనియాని ఎలా డయాగ్నోస్ చేయాలో చూద్దాము. బ్లడ్ టెస్ట్లు చేసి వైట్ బ్లడ్ సెల్స్ అంటే రక్తంలో ఇన్ఫెక్షన్ కణాలు ఎన్ని ఉన్నాయి అనేవి చూడొచ్చు. ఈఎస్ఆర్ సిఆర్పి అంటారు, అవి ఏమన్నా పెరిగాయా అని చూసుకోవచ్చు. ఎక్స్రే చేస్తే ఏంటంటే నిమోనియా అనేది ఒక ప్యాచ్ లాగా కనిపిస్తుంది అనమాట. కొన్నిసార్లు ఎక్స్రేలో సరిగా తెలియకపోతే సిటీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ సిటీ స్కాన్లో ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, టీబీ వల్లనా లేదా వైరస్ వల్లనా లేదా ఫంగల్ వల్లనా లేదంటే ఎంత సివియర్గా ఉన్నది అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇంకా గల్ల వస్తుంది కదా, అది పరీక్షలకు పంపించి చూస్తాము. అందులో ఏ ఆర్గానిజమ్స్ పెరుగుతున్నాయి లేదంటే కల్చర్ అండ్ సెన్సిటివిటీ చూస్తే వాటికి ఏ యాంటీబయాటిక్స్ సరిపోతాయి ఏవి సరిపోవు అనేది మనకు తెలుస్తుంది అనమాట. కొంతమందిలో గల్ల సరిగా రాదు లేదంటే వాళ్ళు బయటకు తేలేకపోతూ ఉంటారు. అట్లాంటప్పుడు బ్రాంకోస్కోపీ అంటారు. ముక్కులో నుంచి కానీ నోట్లో నుంచి కానీ చిన్న పైప్ ద్వారా కెమెరా ఉంటుంది, అక్కడ నుంచి చూసి అక్కడ నుంచి శాంపుల్ తీస్తే అది పరీక్షకు పంపిస్తే మనకి ఇంకా యాక్యురేట్గా రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఇంకా కొన్నిసార్లు సివియర్గా ఉన్నప్పుడు ఏబీజీ అంటాము, మన రక్తంలో ఆక్సిజన్ శాతం ఎలా ఉండింది అనేది చూస్తామన్నమాట. ఇవన్నీ చూసాక ఇప్పుడు మనకి మైల్డ్గా ఉందా ఇన్ఫెక్షన్, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా అనేది డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడు నిమోనియాని ఎలా ట్రీట్ చేయాలో చూద్దాము. ఈ మైల్డ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓరల్గా యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్ కానీ ఒక 5 నుంచి 14 రోజులు పెడితే సరిపోతుంది. లేదు ఇంకొంచెం ఎక్కువ ఉంది, మోడరేట్ ఇన్ఫెక్షన్ ఉంది అనుకుంటే అడ్మిట్ చేసేసి ఇంజెక్షన్స్ ద్వారా యాంటీబయాటిక్స్ అవి ఇవ్వాల్సి వస్తుంది. లేదు సివియర్ అయింది, నిమోనియా 2 పక్కలా వచ్చింది లేదంటే ఇంకా అంతకంటే ఎక్కువైపోయి ఏఆర్డిఎస్ బాగా లంగ్స్లో అంతా నీరు చేరిపోయింది అనుకుంటే కొంతమందికి వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది అనమాట. బీపీ మెయింటైన్ చేయడానికి ఐనోట్రోప్స్ అట్లాంటివి పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఇవన్నీ హాస్పిటల్కి వస్తే అడ్మిట్ చేసి చూస్తాము. సో నిమోనియా అనేది సింపుల్ థింగ్ కాదండి, కొన్నిసార్లు ప్రాణాంతకరంగా కూడా మారచ్చు. సో ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బెటర్ అడ్వైస్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇలా లక్షణాలు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే విశ్వభారతి మెడికల్ కాలేజ్ మన దగ్గరకు వస్తే ఈ ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని పరీక్షలు అన్నీ ఉచితంగా చేయబడతాయి. ట్రీట్మెంట్ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది, బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. సో విశ్వభారతి హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకోండి. థ్యాంక్ యూ.